మొన్న చూస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కవిత గారు పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇంపాక్ట్ ఖచ్చితంగా ఎన్నికల మీద పడింది. సొంత చెల్లి మహిళా సెంటిమెంట్ మీ ఫ్యామిలీకి ఉండకపోవచ్చు, కానీ బయట ఉన్న మహిళలు మాత్రం చాలా తీవ్రంగా స్పందిస్తారు. ఒక చెల్లి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక పొలిటికల్ వెండెట్టాలో అరెస్ట్ అయిన ఒక చెల్లి, నలిగిపోయిన ఒక చెల్లి, కుటుంబ నేపథ్యంలో 6 నెలలు పిల్లల నుంచి దూరంగా ఉన్న ఒక చెల్లి, కనీసం ఆమెను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేస్తారో చెప్పకుండా తీసవతల పడేస్తే మీ పావులో బలైన కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనిపించింది. అండ్ ఈవిడ చేసేది ఇంకోటి ఏంటంటే, కవిత గారిని బయటకు రావటం వల్ల ఆలోచించకుండా వదిలేశారు. క్రిస్టల్ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేశారో బీఆర్ఎస్ పార్టీ పైన, ఆ ఆరోపణలు నిజమైన ఈవిడే బయటకు వచ్చి ముద్ర వేశారు. సేమ్ బ్లడ్ లైన్ ముద్ర. ప్రజలకు ఎలా అనిపిస్తుంది? వాడేసుకుని వదిలేశారు ఈ చెల్లిని కూడా అని చెప్పిన ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది బయట. తెలంగాణ జాగృతి పేరుతో బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లిన కల్వకుంట్ల కవిత గారికి ఇదే వాల్యూ. ఇంటిలో ఉన్న చెల్లి అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేని కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం, వీళ్ళని జనాలు ఎఫిషియెంట్ పీపుల్ కింద ఎలా చూస్తారు? సొంత చెల్లికే సమాధానం చెప్పలేని కెపాసిటీ లీడర్ కింద చూడరా? ఇది సర్వసాధారణం, ప్రతి ఒక్క పార్టీలోంచి ఇంకో పార్టీలో ఉంటారు, ఇది సర్వసాధారణం. నో సొంత చెల్లి బయటకు వెళ్ళి మాట్లాడినప్పుడు సమాధానం చెప్పే దీటుగా మనకి దమ్ముండాల. ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ కాదు, మహిళా సింపతి కాదు, యువర్ ఓన్ బ్లడ్ లైన్. అది పురుషుడు వెళ్ళినా స్త్రీ వెళ్ళినా. ఈ యూజువల్గా ఇండియన్ సొసైటీలో పురుషుల్ని పంపించరు కాబట్టి స్త్రీలు మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ స్త్రీ పక్షపాతం అన్న వర్డ్ యాడ్ చేసి స్త్రీలందరూ స్త్రీకి సపోర్ట్ చేస్తారంటారు. ఒక పురుషుడిని గంటమనండి పార్టీలోంచి. వైఎస్ఆర్సీపీ పార్టీ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డిని గంటమనండి, అది జరగదు కదా. అలా జరుగుతుందేమో అన్న సిచ్యువేషన్లో వైఎస్ విజయమ్మ గారిని పార్టీ ప్రెసిడెంట్ కింద ఆవిడ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అని చెప్పిచ్చేశారు.